నేడు నంద్యాల జిల్లా ఆలగడ్డలో జరగనున్న మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు బహిరంగ సభకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. సభలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఆలగడ్డ డీఎస్పీ వెంకటరామయ్య ఆధ్వర్యంలోని భారీ పోలీస్ బందోబస్తును ఏర్పాటు చేశారు. అలాగే బహిరంగ సభకు ఏవి సుబ్బారెడ్డి రాకూడదని భూమా అఖిలప్రియ అల్టిమేటం జారీ చేశారు. సభకు అన్ని ఏర్పాట్లను భూమా అఖిలప్రియ దగ్గరుండి చూసుకుంటున్నారు. పార్టీ ఇమేజ్ దెబ్బతినకుండా సభకు రాకూడదని ఏవి సుబ్బారెడ్డి నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తుంది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి ఖలీల్ అందిస్తారు. ఖలీల్ చెప్పండి. నంద్యాల జిల్లా ఆలగడ్డలో చంద్రబాబు పర్యటన ముందే నేతల మధ్య వర్గ భేదాలు ముందుగా తీసుకుంటే ఏదైతే భూమా అఖిలప్రియకు అదేవిధంగా టీడీపీ నాయకుడు ఏవి సుబ్బారెడ్డి మధ్యలో విభేదాలు ఈ మరోమారి రచ్చకి చెందినిస్తుంది. ముఖ్యంగా చూస్తుంటే ఇవాళ ఏదైతే ఉందో రా కదిరా అనే ప్రోగ్రామ్ కి చంద్రబాబు నాయుడు వస్తున్న నేపథ్యంలో ఏవి సుబ్బారెడ్డి కూడా ఆ సభకు రావాలని నిర్ణయించుకున్నారు. అయితే దానికి ఆయన వస్తే రచ్చ జరుగుతుందని చెప్పేసి సైలెంట్ గా ఉన్న అనుచరులు ఊరుకోరని చెప్పిన భూమా అఖిలప్రియ ఒకసారిగా అల్టిమేటం జారీ చేసింది. ఇదే విషయానికి నంద్యాల టీడీపీ జిల్లా అధ్యక్షుడు మల్లెల రాజశేఖర్ కు అదేవిధంగా సభా ప్రాంగణం ఏదైతే కార్యక్రమాలు తీసుకుంటున్న పరిస్థితులు ప్రభాకర్ చౌదరి ముందు భూమా అఖిలప్రియ చెప్పినట్టుగా తెలుస్తుంది. ఈ నేపథ్యంలో సభకు వచ్చే విషయాన్ని ఆలోచించాలని ఏదైనా సంఘటన జరిగితే ఎన్నికల ముందు సమయంలో పార్టీ ప్రతిష్ట దెబ్బతినే అవకాశం ఉందని చెప్పేసి కూడా ఏవి సుబ్బారెడ్డికి ఏదైతే నాయకులు చెప్పినట్టుగా తెలుస్తుంది. ఈ నేపథ్యంలో ఇవాళ చంద్రబాబు నాయుడు సభకు వెళ్ళకూడదు అని చెప్పేసి కూడా ఏవి సుబ్బారెడ్డి కూడా నిర్ణయించుకున్నట్టు తెలుస్తుంది. మొత్తానికి చూసుకుంటే మాత్రం భూమా అఖిలప్రియ ఏదైనప్పటికీ ఇవాళ జరిగి చంద్రబాబు ప్రోగ్రామ్ లో దాన్ని అన్ని వివరించి ఏదైతే ఉందో బల ప్రదర్శనకు సిద్ధమైనట్టుగా తెలుస్తుంది. మొత్తానికి చూసుకుంటే ఈ రోజు భూమా అఖిలప్రియని మొత్తం ఈ ఏదైతే కదిలేదా ప్రోగ్రామ్ సక్సెస్ చేయడానికి కూడా తన వంతుకు కృషి చేస్తున్నట్టుగా తెలుస్తుంది. ఏదేమైనప్పటికీ వర్గ విభేదాలతో పార్టీకి పెద్ద తలనొప్పిగా మారిందని చెప్పొచ్చు. రేపు రానున్న ఎన్నికల్లో కూడా ఏవి సుబ్బారెడ్డి అదేవిధంగా వచ్చి భూమా అఖిలప్రియ ఇప్పటికే వర్గ విభేదాలు బయటపడుతున్నట్టు మరి వర్గ విభేదాలు బయటకు వచ్చాయని చెప్పొచ్చు. మరి టీడీపీ అధిష్టానం ఎటువంటి నిర్ణయం తీసుకుంటూ చూడాలి. మరి మొత్తాన్ని చూసుకుంటే మాత్రము రానున్న ఎన్నికలు మాత్రం టీడీపీకి ఏదైతే గట్టి ఏదైతే ఈ వర్గ విభేదాల వల్ల ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాల్సిన పరిస్థితి ఉంది. రైట్, థ్యాంక్ యూ.